తణుకు నుంచి బీడివాడ రామచంద్రరావు, ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కమ్మ సామాజిక వర్గానికి ఒకటి తెనాలి ప్రాంతం చూసుకుంటే, ఇప్పుడు మళ్ళీ భోగవల్లి ప్రసాద్ కూడా, ఈయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆయనే. ఎందుకంటే బలమైన ఓట్ బ్యాంకు తణుకు అవనియండి, లేకపోతే విజయవాడ అవనియండి, లేకపోతే గుంటూరు ప్రాంతాల్లో కమ్మ సామాజిక వర్గానికి ఆర్థికంగా కానీ లేకపోతే ఓట్ బ్యాంక్ పరంగా కానీ మిగతా జిల్లాలు చూసుకుంటే ఈ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది. సో అందుకని ఈ ప్రాంతాల్లో కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళకి టిక్కెట్లు ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది. గతంలో కూడా తణుకు టిక్కెట్ జనసేనకు వస్తుందని పెద్ద పెద్దన ప్రచారం జరిగింది. ఆ విధంగానే ఇక్కడి నుంచి భోగవల్లి ప్రసాద్ అయితే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందని ఇక్కడ సూచిస్తున్నారు. ఇక చాలా కీలకమైన ప్రాంతం అనకాపల్లి నుంచి బీసీ వర్గానికి చెందిన కొనతాల రామకృష్ణ. ఇక్కడ మళ్ళీ బీసీ వర్గానికే ఇక్కడ పట్టం కడుతున్నారు. బీసీ వర్గానికి ఇక్కడ సీటు కేటాయించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే గతంలో ఇక్కడ గెలుపు అనే అంశం అన్నది కొనతాల రామకృష్ణ చాలా సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బలమైన నాయకుడిగా, స్థానికుడిగా, మంచి విద్యావంతుడిగా కొనతాల రామకృష్ణ ముద్ర ఉంది ఇక్కడ. సో ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఆయన రాజకీయాలకు దూరంగా సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా మన పవన్ కళ్యాణ్ గారిని కలవడం ఎంతో ఉత్సాహం మళ్ళీ ఆయన కల్పించింది. రీబౌన్స్ అయ్యాడు ఆయన. ఖచ్చితంగా రాజకీయాల్లో తనదైన శైలి చూపిస్తారు. ఒక అనకాపల్లి ప్రాంతమనే కాదు, గతంలో పార్లమెంట్ అభ్యర్థిగా కూడా గెలిచిన సంఘటన ఉంది. దేశంలోనే రికార్డు సాధించిన ఘనత కూడా కొనతాల రామకృష్ణకు ఉంది. ఏంటా రికార్డు? 9 ఓట్లతో పార్లమెంటు స్థానానికి గెలిచిన వ్యక్తి ఈయన. అప్పట్లో రాజీవ్ గాంధీ గారు కూడా ప్రత్యక్షంగా ఎవరా 9 ఓట్లతో గెలిచిన వ్యక్తి అని ప్రత్యేకంగా ఆయన పిలిపించుకుండి ఆయన ఎప్రిషియేట్ చేసిన సందర్భం ఉంది. సో 9 ఓట్లతో పార్లమెంటు స్థానానికి గెలడం అన్నది అదొక చరిత్ర, అదొక రికార్డు. సో ఆ రికార్డు సొంతం చేసుకున్న కొనతాల రామకృష్ణ సౌమ్యుడు, మంచివాడు, ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి. ఆయన అనకాపల్లి స్థానం నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది. మరొక కీలకమైన అంశం ఏంటంటే అనకాపల్లిలోని నాగబాబు గారు, మెగా బ్రదర్ నాగబాబు ఇక్కడి నుంచి పార్లమెంటు సీటు పోటీ చేసే అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈయనకి కొనతాల రామకృష్ణ తోడైతే వాళ్ళిద్దరూ మొత్తం జిల్లాలోనే ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది. గ్లాసు పార్టీ జిల్లాలోనే తన మోత మోగిస్తుంది అని చెప్పి అక్కడ స్థానికులు అవనియండి లేకపోతే విశ్లేషకులు అవనియండి మాట్లాడే పరిస్థితి. ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఆ సీటు ఈయనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. కొనతాల రామకృష్ణ ఖచ్చితంగా తన రాజకీయ వ్యూహాలకి పదును పెడితే ఆ జిల్లా అంతా కూడా నర్సీపట్నం ప్రాంతం అవనియండి, లేకపోతే పాయకిరావుపేట ప్రాంతం అవనియండి, యలమంచిలి ప్రాంతం అవనియండి, పెందుర్తి ప్రాంతం అవనియండి, అనకాపల్లి ప్రాంతం అవనియండి, చోడవరం అవనియండి, మాడుగులు అవనియండి, ఈ నియోజకవర్గాల మీద పూర్తిగా ప్రభావం పడుతుంది. ఒక పక్క నాగబాబు మెగా బ్రదర్, మరో పక్క కొనతాల రామకృష్ణ, వీళ్ళిద్దరు రాజకీయంతో ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి కొనతాల రామకృష్ణకి ఎట్టి పరిస్థితుల్లోనే ఖచ్చితంగా సీటు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక డిమాండ్ వినిపిస్తున్నది. మరొక వైపు ఆయన బీసీ వర్గానికి చెందిన ఆయన కాబట్టి బీసీ ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో. సో ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా గంపకూతగా ఆయనకు వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి. ఇక కోవూరు నుంచి ముస్లిం వర్గానికి చెందిన జానీ మాస్టర్ వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్లోనే తనదైన స్టైల్తో డ్యాన్సుల్ని ఎరగదీసే జానీ మాస్టర్ రీసెంట్గానే పవన్ కళ్యాణ్ గారు పార్టీలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చేరడం జరిగింది, కండుగా కప్పుకోవడం జరిగింది. జానీ మాస్టర్ స్వాగతంగా పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించారు. సో ఆ ప్రాంతంలో జానీ మాస్టర్ అయితే అందరికీ కూడా సుపరిచితుడు కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది. ముస్లిం వర్గానికి కూడా సీటు కేటాయించాలి కాబట్టి ఆ కోవూరు ప్రాంతం నుంచి ఈయనకి ఇక్కడ సీటు కేటాయించడం జరిగింది. ఇక బద్వేల్ నుంచి ఎస్సీ వర్గానికి చెందిన రాజశేఖర్. బద్వేల్ కూడా ఎస్సీ వర్గం ఓటు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ కాబట్టి రాజశేఖర్కి కానీ ఆ సీటు ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆ ప్రాంతంలో ఈయనకి ఆ సీటు కేటాయించాలని కోరుతున్నాను. ఇక రైల్వే కోడూరు నుంచి ఎస్సీ వర్గానికి చెందిన ఆయన మద్దెల వెంకట సుబ్బయ్య. ఎస్సీ వర్గానికి చెందిన రైల్వే కోడూరులో కూడా బలమైన జనసేన అభిమానులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. మొదటి నుంచి కూడా రైల్వే కోడూరులో అటు తెలుగుదేశం పార్టీని గతంలో అలాగే వైసీపీని కూడా ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న కొంతమంది యువ నేతలందరూ కూడా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉన్నారు. చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంటారు. జనసేనకు సంబంధించి కరోనా సమయంలో అనియండి, పవన్ కళ్యాణ్ గారు ఏ ఆదేశం ఇచ్చినా సరే తూచా తప్పకుండా అక్కడ పాటించే మంచి యూత్ ఉంది, మంచి క్యాడర్ ఉంది. సో అక్కడ మద్దెల వెంకట సుబ్బయ్యకి సీటు కేటాయిస్తే రైల్వే కోడూరు కూడా ఈసారి జనసేన ఖాతాలో అసెంబ్లీకి వెళుతుంది అని చెప్పి పేర్కొనడం జరుగుతుంది. ఇక ఉంగుటూరు నుంచి క్షత్రియ వర్గానికి చెందిన పచ్చమట్ల ధర్మరాజు. సో కాపు
సామాజిక వర్గానికి సంబంధించి, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి, ముస్లిం, ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాలకి కూడా సీట్లు కేటాయించారు. కానీ క్షత్రియులకు కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది. క్షత్రియ ఓట్ బ్యాంక్ కూడా ఉంది కాబట్టి ఉంగుటూరు నుంచి క్షత్రియ వర్గానికి చెందిన పచ్చమట్ల ధర్మరాజుకు ఇక్కడ సీటు కేటాయించాలి. సామాజిక వర్గ పరంగా అన్ని క్యాస్టులకి కూడా సీట్లు కేటాయించిన ఘనత జనసేనకి వస్తుంది అని ఇక్కడ వీళ్ళు ఆలోచించడం జరిగింది. ఆ రకంగానే ఈ కూర్పును కూడా చేయడం జరిగింది. ఇందులో భాగంగా ధర్మరాజుకి